ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే సూపర్గా ఉంటుంది నిజంగా చెప్పాలంటే. ఇది మనకు ఎంజాయ్ పండుగ అనే డైలాగ్ ఉంది కదా, దాని మీద చేసిన లేటెస్ట్ సాంగ్ మీద చాలా బాగా వచ్చింది వీడియో నిజంగా చెప్పాలంటే. ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని అనుకుంటున్నా. ఒకసారి డెమో చూద్దాం. ఏం చేద్దామంటావు మరి? వీడియో అయితే చూస్తున్నారు కదా, వీడియో చాలా బాగుంటుంది నిజంగా. మొత్తం చూస్తే మీకు మంచి ఫీల్ అయితే ఉంటుంది ఇందులో. డెఫినెట్లీ మీరు ఇంప్రెస్ అవుతారని అనిపిస్తుంది నాకైతే. ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, డెఫినెట్లీ మర్చిపోవద్దు, చూసి ఒకసారి ఇక్కడ చూడండి. ఇంకోటి ఏంటంటే వీడియో అయితే మీరు 100% చూడాలి, లేకపోతే ఇక్కడ మీకు కొన్ని ప్రాబ్లం అయితే వస్తుంది. కాబట్టి వీడియో ఒకసారి చూడండి, ఓకేనా. మెయిన్ చెప్పాలంటే ఫాంట్ అయితే ఇచ్చాను, ఫాంట్ అయితే యూజ్ చేయండి. ఈ మధ్యలో ఈ ఫాంట్ ఎక్కువ యూజ్ చేస్తున్నాను నేను వీడియోలో, లిరికల్గా, ముఖ్యంగా లిరికల్ కోసం బాగా అంటే కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుందని. వేరే ఫాంట్ కూడా ట్రై చేసుకోవచ్చు మీరు. ఒక వెబ్సైట్ ఉంది ఫాంట్ అని, అందులో మీకు నచ్చిన ఫాంట్ అయితే ఉంటుంది. కానీ ఇది బాగుంది, డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఓపెన్ చేయగానే స్టార్టింగ్లో మనకైతే ఆటోమేటిక్గా మనకు లిరిక్స్ మొత్తం రాశాను. మీకు పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు ఇందులో, చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఇక్కడ మీకు 3D కెమెరా కనిపిస్తుందా కింద, కెమెరా ఆప్షన్ కనిపిస్తుందా, దానిపైన తీసుకోండి. టోటల్ పైన హైట్లో అయితే ఉంటుంది, ఇది హైట్లోనే ఉంచండి. తర్వాత మనం తీసేద్దాం, ఎందుకంటే ఈ హైట్ అనేది ఇప్పుడు మీరు హైట్ తీసేస్తే మీకు మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. అంటే కొంచెం ఎడిటింగ్లో కొంచెం డిస్టర్బెన్స్గా అయితే ఉంటుంది. కాబట్టి హైట్ అలాగే ఉంచండి, తర్వాత చెప్తాను దాని గురించి. ఇప్పుడు మనకు అంత అవసరం లేదు. ఓకే, దాంతోపాటు ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకైతే ఒక షేప్ కనిపిస్తుందా, ఈ షేప్ దగ్గర వచ్చి నేనైతే మీకైతే ఒక బ్రోకన్ వీడియో అయితే ఇస్తాను. అది ఇప్పుడు యాడ్ చేస్తాను, ఒక నిమిషం. గ్లాస్ బ్రోకన్ ఉంటుంది కదా, అది ఇది, ఓకేనా. దీని బ్లెండింగ్లోకి వెళ్దాం, లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేద్దాం. ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేద్దాం, చాలు, తక్కువనే. దాంతోపాటు దీనికి సౌండ్ ఉంటుంది కాబట్టి మ్యూట్లో పెట్టండి, ఎందుకంటే ఆటోమేటిక్గా అందులో ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇది ఎందుకు డిస్టర్బెన్స్. ఇప్పుడు చూడండి, ఇలా మనకు అందులో ఇలా ఏదైతే వస్తుందో అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దాని తర్వాత ఏం చేద్దామంటావు మరి అనే ఒక డైలాగ్ అయితే ఉంటుంది, అది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం అయితే ఉంది. ఇక్కడ కొన్ని గ్రూప్స్ అయితే ఉన్నాయి. ఈ గ్రూప్ అనేది చాలా ప్రాబ్లం వస్తుంది. అందుకోసం ఇది ఇక్కడ కొంచెం చూడండి, ఎందుకంటే ఇది మీరు ఒకటి యాడ్ చేస్తే ఒకటి మిస్సింగ్ అయిపోతుంది, మళ్ళీ ఇంకోటి యాడ్ చేస్తే మళ్ళీ ఇంకోటి మిస్సింగ్ అయిపోతుంది. కాబట్టి ఒకసారి చూడండి. గ్రూప్ ఉంది, ఇక్కడ గ్రూప్ అయితే ఉంది, దాన్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకు మొత్తం 5 గ్రూప్స్ అయితే ఉన్నాయి. ఈ 5 గ్రూప్లో 5 ఫొటోస్ ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఒక గ్రూప్ ఓపెన్ చేసిన ఈ ఫోటోని డిలీట్ అయినా చేయండి, లేకపోతే కలర్ అనే ఫీల్డ్లోకి వెళ్ళి రీప్లేస్ పెట్టినా ఇంకా చాలా హ్యాపీ. రీప్లేస్ పెడితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. మీరు మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ యాడ్ చేస్తే కొంచెం కన్ఫ్యూజ్గా అయితే ఉంటుంది. ఇప్పుడు రీప్లేస్ పెట్టాను, యాడ్ చేసిన, దీన్ని అడ్జస్ట్మెంట్ చేస్తున్నా, బ్యాక్ వస్తున్నా. ఓకే, ఇలాగైతే ఈ 5 గ్రూప్స్లో అయితే ప్రతి ఒక్క ఫోటోని రీప్లేస్ పెట్టుకోండి. ఈ గ్రూప్ అనేది ఒక్కొక్కసారి చాలా ఏం ప్రాబ్లం వస్తుందంటే అసలు కనిపించదు ఈ గ్రూప్స్ అనేది. అంటే ఈ టాప్లో 2 గ్రూప్స్ అనేది ఒక్కొక్కసారి కనిపించదు. కాబట్టి అప్పుడు మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఈ గ్రూప్ని ఇలా జరిపితే అనే గ్రూప్ మీకు ఆటోమేటిక్గా షో అవుతుంది. ఇందులో ఏం అంత ప్రాబ్లం రాదు. కానీ ఇంకో గ్రూప్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేద్దాం. ఈ గ్రూప్ కనిపిస్తుందా మీకు, ఈ గ్రూప్ని కాపీ చేసుకోండి. ఈ గ్రూప్ని ఇక్కడ నుంచి డిలీట్ చేసేయండి. ఎండింగ్లో వచ్చేయండి. ఎండింగ్లో అంటే 18 సెకండ్ 10 మిల్లీ సెకండ్ ధర వస్తే ఇక్కడ మనకు ఈ గ్రూప్ అనేది ఇక్కడ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇక్కడ దీన్ని కూడా ఓపెన్ చేసి సేమ్ ఇందులో చేంజ్ చేసుకోండి. ఈ గ్రూప్ ఏమవుతుందంటే డెఫినెట్లీ మిస్సింగ్ వస్తుంది. మీరు ఫోటో చేంజ్ చేయగానే ముందరికి రావడం కానీ ఇలాంటివి జరుగుతుంటుంది. కాబట్టి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి, మళ్ళీ మర్చిపోవద్దు. ఓకే, 100% చేసుకోవాలి. దాంతోపాటు ఇక్కడ మధ్యలో కొన్ని ఫొటోస్ అయితే అలాగే ఉన్నాయి. ఇక్కడైతే ఒక 5 ఫొటోస్ వస్తుంది. ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి. మీరు ఒక ఫోటో యాడ్ చేసిన 2 మొత్తం 4 ఫొటోస్ వస్తుంది. మొత్తం ఈ వీడియోకి ఒక 5 ఫొటోస్ ఉంటే సెట్ అయిపోతుంది. ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసిన ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ర్యాండమ్ అనే ఒక యానిమేషన్ ఉంటుంది, అదైతే యాడ్ చేసుకోండి. లేకపోతే ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్తే ఇక్కడ మనకు ర్యాండమ్ ఉంటుంది, ఇక్కడ టూ మచ్ ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకొని ఒక 30% పెట్టుకోండి. 30 ఓకే, 30 పెట్టుకోండి. దాని తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకోండి. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్, స్టార్టింగ్లో వచ్చి దీని అయితే ఇలాగైతే జూమ్ చేద్దాం. మధ్యలో వచ్చి కర్వ్ యాడ్ చేద్దాం, ఫాస్ట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది. దీనికి మీరు ఫ్లాష్ ఎఫెక్ట్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది, కానీ వద్దులే. ఇప్పుడు కాపీ చేస్తున్న అన్ని ఫోటోకి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసేయండి, పేస్ట్ చేయండి, సెట్ అయిపోతుంది. అన్ని ఫోటోకి పేస్ట్ చేస్తే మీ వీడియో రెడీ అయిపోతుంది. దాని తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.